ఈ మిషన్ ప్లస్ రా మెటీరియల్ గురించి పూర్తి వివరాల కోసమై స్క్రీన్ మీద కనిపిస్తున్న మొబైల్ నెంబర్ కాల్ చేయండి. షరతులు వర్తిస్తాయి. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ ఫుల్ షీట్ బఫే ప్లేట్ 2-in-1 బఫే ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. ఈ మిషన్ మనం కొనుక్కున్న తర్వాత ఇంటి కరెంటు మీటర్ కాకుండా దీనికి సపరేట్గా కమర్షియల్ కేటగిరీ 2 మీటర్ ఫిట్ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని సలహా ఇస్తున్నాను. సో ఈ మిషన్లో ఈ ఫుల్ షీట్ అంటే జాయింట్ షీట్, 2 సింగిల్ షీట్లు కలిపితే జాయింట్ షీట్ అంటారు. ఈ జాయింట్ షీట్ ఫుల్ షీట్ పెడితే మనకు 2 రకాల బఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. సో ఈ మిషన్లో ఎలాంటి టిఫిన్ ప్లేట్లని, డోనా కప్పులని, ప్రసాదం కప్పులని, టీ కప్పులని తయారు చేసుకోలేము. సో ఈ మిషన్ కొనుక్కునే ముందర మీకు చిన్న చిన్న విషయాలు చెప్తాను. సో ఈ మిషన్కి వచ్చే 2 HP మోటార్ని ఇంటి కరెంటు కాకుండా దీనికి సపరేట్గా కమర్షియల్ కేటగిరీ 2 మీటర్ ఫిట్ చేసుకోవాలి. సో దీనికి సంబంధించిన మిషన్ కొనుక్కునే ముందర ఈ మిషన్ మీద గ్యారంటీ ఉంటుందా, వారంటీ ఉంటుందా తీసుకొని కొనుక్కోవాల్సిందిగా, తెలుసుకొని కొనుక్కోవాల్సిందిగా కోరుతున్నాను. మా దగ్గర ఎవరైతే కొత్త మిషన్ కొంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు. సో ఎక్కడైనా మిషన్ కొనుక్కొని మా దగ్గర రా మెటీరియల్ కావాలనుకుంటే అలాంటి ఫెసిలిటీ సౌకర్యం లేదని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. సో కంపల్సరీగా మిషన్ కొనేవారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు. సో ఈ మిషన్ మీద మనకు మార్కెట్లో అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కానీ, సప్లయర్స్ కానీ, మ్యానుఫ్యాక్చరర్స్ కానీ ఓన్లీ వారంటీ ఇస్తారు. సో నేను ఈ మిషన్ మీద గ్యారంటీ ఇస్తున్నాను. వారంటీ గ్యారంటీ అంటే తేడా ఏంటంటే, వారంటీ మీద ఎవరైతే మిషన్ అమ్ముతారో ఏవైనా స్పేర్ పార్ట్స్ కావాలనుకుంటే మనం డబ్బులు పెట్టి కొనుక్కొని రిపేర్ చేయించుకోవాలి. సో గ్యారంటీ అంటే మేము మిషన్ కొనుక్కున్న తర్వాత ఎలాంటి స్పేర్ పార్ట్స్ పైన, మోటార్ పైన ఎలా చిన్న పార్ట్ నుంచి పెద్ద పార్ట్ వరకు ఏది పోయినా కూడా మీకు రీప్లేస్మెంట్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం సర్వీస్ కూడా ఫ్రీగా అది 1 year వరకు మీకు ఉంటుందని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో మనము ఈ మిషన్ కొనుక్కునే ముందర మన ఊర్లో, మన గ్రామంలో, మన పట్టణంలో, మన నగరంలో, మన సిటీలో ఎన్ని మళ్ళాంటి పేపర్ ప్లేట్ తయారు చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఎంక్వైరీ తెలుసుకొని పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. సో ఎక్కువ మిషన్లు ఉంటే మీకు కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి మీరు దయచేసి చూసి ఆలోచించుకొని ఎంతమంది ఉన్నా మిషన్లు మీ ఊళ్ళో ఎన్ని ఉన్నా పర్వాలేదు అనుకుంటే మిషన్ పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే ఈ బిజినెస్ పెట్టడం విరమించవలసిందే కోరుతున్నాను. ఎవరైతే మిషన్ కొనుక్కొని రా మెటీరియల్ కొనుక్కొని తయారు చేసుకున్న ప్లేస్ సొంతంగా అమ్ముకునే విధానం ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి. సో మిషన్ కొనుక్కొని రా మెటీరియల్ కొనుక్కొని సొంతంగా తయారు చేసుకున్న ప్లేట్స్ మీ గ్రామంలో, పట్టణంలో, నగరంలో అమ్ముకునే విధానం ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి. సో ఎవరి దగ్గరైనా మేము మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీరు తిరిగి కొంటాము, బైబ్యాక్ ఉంటుంది, అగ్రిమెంట్ ఉంది, ఇటువంటి మాటలకి, మోసపూరితమైన మాటలకి, ప్రకటనలకి ఆన్లైన్లో కానీ మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దు. మిషన్ కొనుక్కొని రా మెటీరియల్ కొనుక్కొని తయారు చేసుకున్న ప్లేట్స్ మీ గ్రామంలో, పట్టణంలో, నగరంలో అమ్ముకునే విధానం ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టవలసిందిగా కోరుచున్నాను. సో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ డబల్ డై మిషన్లో మనకు ఓన్లీ సింగిల్ గేర్ లివర్ ఉంటుంది. ఆ లివర్ ఆపరేటింగ్ ద్వారా మన జాయింట్ షీట్, ఫుల్ షీట్ పెడితే కనుక మనకు నిమిషానికి 10 నుంచి 20 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. సో చేసే ఆపరేటర్ మీద ఆధారపడి ఉంటుంది. సో మనం ఏ విధంగా ఆపరేట్ చేసుకోవాలి, ఎలా ఆపరేట్ చేసుకోవాలి అనేది మీకు ఈ మిషన్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీకు చెప్పిన విధానం కానీ, వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మనం ఈ మిషన్లో ఈ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ ఫుల్ షీట్ బఫే ప్లేట్ మిషన్లో 2-in-1 మిషన్లో ఓన్లీ బఫే ప్లేట్లు మాత్రమే తయారు చేసుకుంటాం. అది కూడా 13x13 ఇంచుల ప్లేట్ కానీ, లేకుంటే 14x14 ఇంచుల ప్లేట్ కానీ తయారు చేసుకోవాలి. ఈ విధంగా ఫుల్ షీట్ జాయింట్ షీట్ డై మధ్యలో పెట్టి గేర్ ఈ విధంగా ఫుల్ షీట్ అంటే 2 షీట్లు జాయింట్ షీట్ ఉంటుంది. ఈ విధంగా డైలో పెట్టి మనము గేర్ను వెనక్కి లాగితే ముందుకు లాగితే డై పైనుంచి కిందికి వస్తుంది. సో 1, 2, 3, 4 సెకండ్లు ఆగిన తర్వాత
అదే గేర్ను మళ్ళీ మైనకి కట్టే డై పైకి పోతుంది. మనం మొదటగా ఈ మిషన్లో మనకు షీట్లు పెట్టాం కాబట్టి 2 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. సో ఇది ఈ విధంగా బఫే ప్లేట్లు మనము ఒక షీట్ ఫుల్ షీట్ పెడితే సింగిల్ ఆపరేటర్ సింగిల్ గేర్ ద్వారా ఈ విధంగా బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఈ మిషన్లో ఓన్లీ బఫే ప్లేట్లు మాత్రమే తయారు చేసుకోగలుగుతాము. సో మనము మిషన్ కొనుక్కున్న తర్వాత ఈ మనం రోజుకి చేసే ఆపరేటర్ మీద 5,000 నుంచి 10,000 ప్లేట్ల వరకు ఈ మిషన్లో మనము తయారు చేసుకోవాలి. అది కూడా ఆపరేటర్ మీద ఆధారపడి ఉంది. రోజు అంటే 8 గంటల నుంచి 10 గంటలు లేదంటే 12 గంటల్లో మనం 5,000 నుంచి 10,000 ప్లేట్ల వరకు తయారు చేసుకోవచ్చు. సో ప్రతి ప్లేట్ మీద ఖర్చులన్నీ పోను 10 పైసల నుంచి 25 పైసల వరకు మార్జిన్ పెట్టుకొని అమ్ముకోవచ్చు. సో మనము ఎన్ని ప్లేట్లు కావాలనుకుంటే అన్ని ప్లేట్లు మనం తయారు చేసుకోవచ్చు. అది కూడా ఆపరేటర్ మీద ఆధారపడి. సో రా మెటీరియల్ విషయానికి వస్తే కనుక ప్రతి రా మెటీరియల్ షీట్ అనేది ఈ జాయింట్ షీట్ అనేది మనకి ప్రస్తుతానికి మీరు ఉదాహరణకి అర్థం అవడానికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ జాయింట్ షీట్ అంటే 2 ప్లేట్లు తయారవుతాయి. మనకి ఈ జాయింట్ షీట్ ఉదాహరణకి మీకు క్లియర్గా అర్థం అవడానికి చెప్తాను. రా మెటీరియల్ అనేటివి వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి 1 పైసా 2 పైసలు 3 పైసలు 4 పైసలు పెరుగుతూ ఉంటాయని గమనించవలసిందిగా కోరుచున్నాను. సో ఈ రోజుకి ఈ 2 షీట్లు తయారు చేసే జాయింట్ షీట్ ₹2.80 అనుకుంది. ఈ ఫుల్ షీట్ జాయింట్ షీట్లో 2 ప్లేట్ తయారవుతాయి. ఈ 2 ప్లేట్ తయారు చేసే రా మెటీరియల్ జాయింట్ షీట్ ₹2.80 అనుకుంటే మనకు దూరాన్ని బట్టి డిస్టెన్స్ని బట్టి ప్రతి షీట్ మీద 10 పైసల నుంచి 15 పైసలు ట్రాన్స్పోర్ట్ ఖర్చు వస్తుంది. సో తెచ్చుకున్న షీట్ను మనం ఈ విధంగా మిషన్లో పెట్టి ఆపరేట్ చేయడానికి పవర్ బిల్లు మనకు ఫుల్ షీట్ 2 ప్లేట్ తయారవడానికి 5 పైసల నుంచి 10 పైసలు అంటే ₹2.80 ప్లస్ ట్రాన్స్పోర్ట్ 15 పైసలు 2.95 పైసలు పవర్ బిల్లు 10 పైసలు అంటే మీకు సుమారుగా ₹3.15లో మీకు ₹3.10 నుంచి 20 పైసల మధ్యలో 2 ప్లేట్లు తయారవుతాయి. మనం ఒక్కొక్క ప్లేట్ మీద ₹1.75 నుంచి ₹2 మధ్యలో మనం హోల్సేల్గా మార్కెట్లో అమ్ముకోవచ్చని మీకు అందరికీ చెప్తున్నాను. సో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే రా మెటీరియల్ రేట్లు అనేటివి వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి పెరుగుతూ ఉంటాయని గమనించవలసిందిగా కోరుతున్నాను. ఏమైనా మీకు మిషన్ గురించి రేట్లు కానీ రా మెటీరియల్ గురించి రేట్లు కానీ తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నా మొబైల్ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిందిగా మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్తాను. సో ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే మిషన్ మీద కానీ రా మెటీరియల్ కానీ మీకు ఇంకా ఈ వీడియోలో అర్థమవుకోకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి కాల్ చేయండి. మీకు పూర్తిగా వివరాలు తెలియజేస్తానని మీకు అందరికీ తెలియజేస్తాను. మిషన్ కొనుక్కుంటే కంపల్సరీగా 1 year గ్యారంటీ ఉంటుంది. సో మా దగ్గర మిషన్ కొంటే రా మెటీరియల్ కూడా సదుపాయం ఉంటుంది. సో మీకు ప్రతి ప్లేట్ మీద సో ఈ విధంగా సో ప్యాకింగ్ ఒక మిషన్లో ప్యాకింగ్ ఎన్ని కట్టుకోవాలి. సో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా ఉంటాయి. 16x16 కవర్లో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా కడతారు. ఒక్కొక్క కవర్లో 10 ప్లేట్లు కట్టమని అనుకోండి 9 ప్లేట్లు ప్లస్ కవర్ 20 ప్లేట్లు కట్టమని అనుకోండి ఒక ఏరియాలో 18 ప్లేట్లు కడతారు, ఒక ఏరియాలో 19 ప్లేట్లు కడతారు. ఈ విధంగా 18 ప్లేట్లు కానీ 19 ప్లేట్లు కానీ ప్లస్ కవర్ అంటే 20 ప్లేట్లు కంటారు. 25 ప్లేట్లు అన్నారనుకోండి 23 ప్లేట్లు కానీ 24 ప్లేట్లు కానీ ప్లస్ కవర్. ఈ విధంగా మనకి కౌంటింగ్ ఉంటుంది. సో ప్రతి ప్యాకింగ్ కౌంటింగ్లో ఒక ప్లేట్ కంపల్సరీగా తక్కువ కట్టాలి. ఆ తక్కువ కట్టిన ప్లేస్లో మనకు కవర్ కూడా మనకు ప్లేట్ కింద కౌంట్ అవుతుంది కాబట్టి మీకు అందరికీ వివరంగా తెలియజేస్తున్నాను. ఇంకా మీకు ప్యాకింగ్ విషయంలో ఏదైనా డౌట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సో మనకు ఈ స్మాల్ స్కేల్ బిజినెస్ కానీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కానీ స్మాల్ స్కేల్ ఫ్యాక్టరీ కానీ